యాడ్ నటించడానికి ముఖేష్ ఇచ్చిన 2 లక్షలు కొట్టేసి బాలుకి అడ్డంగా దొరికిపోయిన మనోజ్ విద్యాని అరెస్ట్ చేయడంతో నిజాన్ని బయటపెట్టిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్నిచర్ షాప్లో యాడ్ చేయడానికి మొత్తం సత్యం కుటుంబానికి 2 లక్షలు అయితే ఇస్తాడు ముఖేష్ అయితే. కానీ ఆ 2 లక్షలు తనే తీసేసుకొని మనోజ్ మాత్రం అందరూ షాప్ గురించి నటించాలని ఎవ్వరికి కూడా ఇక డబ్బుల విషయం చెప్పకుండా అందరినీ కూడా యాడ్లో నటించడానికైతే ఒప్పిస్తాడు. అలా ఒప్పించిన తర్వాత అందరూ కూడా యాడ్ చేయడానికి ఫర్నిచర్ షాప్కి వెళ్ళిన తర్వాత యాడ్ తీయడానికి వచ్చిన డైరెక్టర్కి చాలా కోపమని, ఆయనకి ముక్కు మీద కోపం. అందరూ కూడా ఆయన మాటని ఖచ్చితంగా వినాలని అక్కడే వచ్చిన అసిస్టెంట్ అయితే చెప్తాడు. ఇక అసిస్టెంట్ చెప్పడంతో అతనికి ముక్కు మీద కోపం అయితే వీడు అస్సలు కూడా గొడవ పెట్టుకోకుండా ఉండడం. ఖచ్చితంగా వీడు అతనితో గొడవ పెట్టుకుంటాడు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడే మరి నాకు కోపం ఎక్కువే, ఉన్నది ఉన్నట్టుగా నేను అనేస్తాను, అలా అయితే ఇక్కడ నటించే అవసరం కూడా నాకు లేదు, నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు బాలు. ఆ రోజు మీరు అదే శృతి ఫంక్షన్ అప్పుడు కామాక్షి ఆంటీ మీకు ఒకటి చెప్పారు, కోపం వస్తే ఇలా కోడు మాట్లాడమని. అలాగే నేను కూడా ఈరోజు మీకు అలాగే చెప్తున్నాను. మీకు కోపం వచ్చినప్పుడల్లా నేను బాలు అని పిలుస్తాను, మీరు ఊ అని ఊ కొట్టండి, నేను చాలు అంటాను, అంతే మీ కోపం తగ్గిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా. నేను చెప్పినట్టు చెయ్యండి, ఇక్కడికి వరకు వచ్చాం కదా అని అంటూ ఉంటుంది మీనా. అయితే సరే మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఇంతలో ఇక డైరెక్టర్ అయితే వచ్చేస్తాడు యాడ్ తీయడానికి. అతన్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇతనేంటి ఇలా ఉన్నాడు, యాడ్ తీసేవాడు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక డైరెక్టర్ అయితే లోపలికి వస్తాడు. అవును, మొత్తం నటించడానికి వచ్చిన యాక్టర్స్ అందరూ ఏరి అని అడుగుతూ ఉంటే ఇక అందరూ కూడా వచ్చి ఇక నమస్కారం చేస్తారు. ఒకరినొకరు పరిచయం చేసుకోమని ఆ డైరెక్టర్ అయితే చెప్తూ ఉంటే నా పేరు మనోజ్, నా పేరు రోహిణి, అలాగే నా పేరు బాలు, మీనా అని శృతి, రవి, సత్యం, ప్రభావతిని అందరూ కూడా పరిచయం చేసుకుంటారు. అలా పరిచయం చేసుకున్న తర్వాత మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా ఎవరి క్యారెక్టర్లు ఏంటో ఎలా చేయాలో అని అంటూ ఉంటే మాకేం చెప్పలేదే అని మనోజ్ అయితే అంటాడు. ఏరా, నిన్ను పొద్దున్నే పంపించింది ఎందుకు, ఎవరు ఎలా చేయాలో చెప్పమనే కదా అని అంటూ తన అసిస్టెంట్ని తిడుతూ ఉంటాడు డైరెక్టర్ అయితే. ఆ తర్వాత బాలు, మీరేమీ సందేశించకండి, ఇప్పుడు వీడున్నాడంటే నటించడం కాదు జీవించేస్తాడు, అసలు వీడు ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా ఇక అందులో అసలు ఉన్నానా అంటూ జీవించేస్తాడు. మీరు ఒకవేళ గుడి ముందు అడుక్కునే పాత్ర ఇచ్చినా అచ్చం అడుక్కునే వెదవలాగే ఉంటాడు, లేకపోతే పార్కులో ఉద్యోగం చేయకుండా బద్ధకస్తుల్లాగా పడుకొని పల్లీలు తినే పాత్ర ఇచ్చారనుకోండి, ఇక వీడికి ఆనందమే ఆనందం. అలాగే లక్షలు మింగేసి నగలు కొట్టేసి అని బాలు చెప్పబోతూ ఉంటే బాలు అని అంటూ ఉంటుంది మీనా. చాలు అని చెప్పి ఇంకా బాలుని ఆపేస్తుంది. సరే, మీ అందరూ కూడా ఏం చేయాలో, మీకు ఎటువంటి పాత్రలు ఇస్తున్నానో చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా 4 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఈ ఫర్నిచర్ షాప్ ఓనర్సు, అలాగే రిచ్ పీపుల్స్, రిచ్ జంట ఉంటారు, మిడిల్ జంట ఉంటారు, అలాగే ఆఖరి జంట అయితే లో క్లాసు బాగా పేదవాళ్ళు అన్నమాట. ఇప్పుడు సత్యం, ప్రభావతి గారు ఈ ఫర్నిచర్స్ ఓనర్స్గా నటిస్తారు. అలాగే రోహిణి, మనోజ్ బాగా రిచ్ పీపుల్ లాగా నటిస్తారు. అలాగే శృతి, రవి మిడిల్ పీపుల్స్గా నటిస్తారు. ఇక బాలు, మీనా ఆఖరిగా పూర్ పీపుల్గా నటిస్తారు అని చెప్పడంతో బాలు, మీనాకి చాలా కోపం వస్తుంది. ఇక బాలు అయితే ఇక్కడ కూడా మమ్మల్ని పూర్ పీపుల్ని చేశారు మీనా, ఇంత అవమానం జరిగాక మనం ఇక్కడ ఉండకూడదు, పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు బాలు. మీరు ఆగండి అని అంటూ ఉంటుంది మీనా. అయితే మేము చేస్తాము అని మీనా అయితే చెప్తుంది. సరే, ముందుగా మీరు కార్లు రావాలి రిచ్ పీపుల్ లాగా. చూడండి సత్యం గారు, ప్రభావతి గారు, మీరు అందరితో పాటు కూడా వాళ్ళకి స్వాగతం పలకాలి, చాలా
న్యాచురల్గా చేయాలి నటన అయితే అని డైరెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో మనోజ్ రోహిణి అయితే కారులో వస్తారు. అలా కారులో వచ్చి ఇక నడుచుకుంటూ లోపలికి వస్తారు. చూడండి, మా రిచ్కి తగ్గట్టు మీరు అంతా కూడా ఫర్నిచర్ చూపించండి, కాస్ట్లీ ఎక్కువ ఉండాలి, డబుల్ కాట్ బెడ్ కోసం వచ్చాము అని రోహిణి చెప్తూ ఉంటుంది. మీకు అన్నీ కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయి అని సత్యం బాగా నటించడం. ఇక సత్యం నటించకపోయేసరికి సత్యం గారు మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు, మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అని డైరెక్టర్ అయితే ఇక సత్యాన్ని తిడుతూ ఉంటాడు. దానికి కోపం వస్తుంది బాలుకి. సారీ సార్, ఇప్పుడు బాగా చేస్తాను అని సత్యం అయితే ఇక నటించడం మొదలు పెడతాడు. మళ్ళీ రోహిణి మనోజ్ అయితే మళ్ళీ తిరిగి వస్తారు. ఇక వచ్చి మాకు చాలా రిచ్గా ఉండి చాలా కాస్ట్లీ అయిన డబుల్ కాట్ బెడ్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. ఇక అడిగేసరికి అప్పుడే ఇక వాళ్ళిద్దరూ అలా రాగానే సత్యం ప్రభావతి ఇద్దరిని కూడా ఇక లోపలికి తీసుకువెళ్తున్నట్టు నటిస్తారు. చాలా బాగా నటించారు అని డైరెక్టర్ వాళ్ళని మెచ్చుకుంటాడు. తర్వాత శృతి రవి ఇద్దరు బైక్ మీద రావాలంటే వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తారు. వచ్చిన తర్వాత ఇక ఫస్ట్లోనే ఇక రవిని ఇక వంగి రండి మీకేం కావాలి అంటూ ఇక ఒక పనివాళ్ళలాగా సత్యం అయితే వాళ్ళకి ఆహ్వానిస్తాడు. అది చూసి ఏంటి సత్యం గారు, మీరు ఇక్కడ పనిచేసే పనివాడా లేకపోతే ఓనర్ క్యారెక్టర్ చేస్తున్నారా, అసలు మీకు ఏమీ రాదా, ఎందుకు మీరు అలా చేస్తున్నారని తిడుతూ ఉంటే ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా నాన్న గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి, నీకేం తెలుసు అని అడుగుతూ ఉంటాడు బాలు. నేను డైరెక్టర్ని, నా గురించి తక్కువ చేసి మాట్లాడతావా అని బాలుని అడుగుతాడు. నువ్వు డైరెక్టర్ అయితే మా నాన్న కూడా డైరెక్టరే అని అంటూ ఉంటే ఏంటి సత్యం గారు మీరు డైరెక్టరా అని ఒక్కసారి డైరెక్టర్ షాక్ అయిపోయి అడుగుతూ ఉంటే అవును మా నాన్న డైరెక్టరే, చూశారు కదా మా ఇంట్లోనే విభిన్న పాత్రలు ఉన్నాయి, ఈవిడేమో పార్లర్ల కోసం తను ఇంటిని తాకట్టు పెట్టి నటిస్తూ ఉంటుంది, వాడేమో లేచిపోయినాడు, వీడేమో లక్షలు మింగేసినాడు, ఆవిడేమో పార్లర్లు మింగేసింది, ఇలా ఇన్ని క్యారెక్టర్లను సరిచేసుకుంటూ వస్తున్నాడు మా నాన్న, నీకన్నా పెద్ద క్యారెక్టర్ డైరెక్టరే అని అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా అయితే బాలు చాలు అని అంటూ ఉంటుంది. ఏంటి ఇది మనోజ్, నేను వెంటనే అసలు డాష్ చేసేస్తాను, ఇక పేకప్ చెప్పేస్తాను, నాకు ఈ యాటొద్దు ఏమొద్దు అని అంటూ ఉంటాడు డైరెక్టర్ అయితే. రే బాలు కాసేపు మౌనంగా ఉండరా, అయిపోతుంది కదా అని అంటూ ఉంటే సరే అయితే అని చెప్పి ఇక ఒప్పుకుంటాడు బాలు. తర్వాత ఇంకా శృతి రవి ఇద్దరు కూడా షాప్కి వచ్చినట్టు మళ్ళీ నటిస్తారు. నువ్వు ఈ షాపుకి తీసుకొచ్చావు, రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని రవి అంటూ ఉంటే లేదు ఈ షోరూంలో అన్ని విధాల అయిన డిస్కౌంట్లు ఆఫర్స్తో ఉన్నాయి, ఎవరికైనా సరే అందుబాటు ధరల్లోనే ఉంటాయి అని శృతి చెప్తుంది. రండి ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటే మాకు సోఫా అలా అని అడుగుతూ ఉంటుంది శృతి. లోపలికి రండి చూపిస్తాము అని ఇక మాట్లాడతారు. ఓకే చాలా బాగా వచ్చింది అని డైరెక్టర్ చెప్తారు. తర్వాత బాలు మీనా ఇక బాలు మీనా అయితే ఆటోలో వస్తారు. వాళ్ళిద్దరినేమో రిచ్ పీపుల్గా చూపించి నన్ను ఆటోలో రప్పిస్తారా, వీ డైరెక్టర్ గారిని డాష్ చేసేయాలి అని తిట్టుకుంటూ వస్తాడు. అప్పుడే ఇక రండి అని సత్యం ఒక్కడే నమస్కారం చేస్తాడు. ఇక సత్యం ఒక్కడే నమస్కారం చేయడంతో ఏవండి ప్రభావతి గారు మీరేంటి వాళ్ళకి నమస్కారం చేయరు అని అడుగుతూ ఉంటే నేను డబ్బు లేని వాళ్ళకి నమస్కారం చేయను, నాది ఆ సంస్కారం కాదు అని అంటూ ఉంటే అవునండి మీకు తెలీదా, మా అమ్మకి డబ్బున్న వాళ్ళే మనుషులు, లేకపోతే మనుషులా కనిపించరు అని అనగానే బిజినెస్ చేసే ముందు హై క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళని చూడకూడదు, ఎవ్వరు వచ్చినా మనం మర్యాదగా వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకొని చూపించాలి, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అయితే నేను పేకప్ చేసేస్తాను అని అంటూ ఉంటే అమ్మా ఇది నటించడమే కదమ్మా అని అంటూ ఉంటే రే నేను మాత్రం ఈ పూలు అమ్ముకునే దానికి నమస్కారం చేయనురా, కావాల్సి ఉంటే ఆ దేవుడికి చేసినట్టు నేను నటిస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. నీ బుద్ధి ఎప్పటికీ మారుదలే, కుక్కతో ఒక వంకరన్నట్టు అని బాలు అయితే అంటాడు.
ఇక బాలు అన్న మాటకి అప్పుడు ఇక ప్రభావతి అయితే కోపంగా చూస్తుంది. తర్వాత మళ్ళీ కూడా బాలు మీనా వస్తారు. వచ్చాక చెప్పండి, ఇక్కడ డ్రైవర్లకి, పూలు అమ్ముకునే వాళ్ళకి, ఇలాగా అందరికీ కూడా అందుబాటు ధరల్లో ఇక్కడ ఫర్నిచర్ ఉంది అని అంటూ ఉంటే, అలా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మీకు అనవసరం, మామూలుగా మాట్లాడలేరా అని ప్రభావతిని ఇక తిడుతూ ఉంటాయి. అప్పుడే ఇక బాలు అయితే బాగా చెప్పారు అని అంటూ ఉంటాడు. ఇదంతా ఇలా జరుగుతుండగా వాళ్ళ యాడ్ కూడా ఫినిష్ అయిపోతుంది. వాళ్ళ యాడ్ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఇప్పుడు క్యాష్ తీసుకునే దగ్గరికి రావాలి. మీరు కొన్న ఫర్నిచర్కి క్యాష్ ఇస్తాం, వాళ్ళని పొగుడుతూ ఉండాలి అని అంటూ ఉంటాడు. డైరెక్టర్ అయితే సత్యం గారు ఇప్పుడైనా కొంచెం రిచ్గా ఆలోచన చెయ్యండి అని అంటూ తిడుతూ ఉంటాడు సత్యాన్ని. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడే వాళ్ళ క్యారెక్టర్లకు తగినట్టే వచ్చింది. ఎక్కడున్నా కూడా వీళ్ళని అవతారాలని చూసి కరెక్ట్గా వీళ్ళకి ఏ క్యారెక్టర్ అయితే సూట్ అవుతుందో అదే ఇచ్చారు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మీనాని. అప్పుడే బాలు అయితే ఏంటి నాన్న ఇదంతా అని అంటూ ఉంటాడు. బాలు పోన్లే ఫర్నిచర్ షాపు పైకి వస్తుందని డబ్బులు కూడా తీసుకోకుండా పనులన్నీ మానేసి నేను నా భార్య ఇక్కడ షూటింగ్ చేయడానికి వస్తే చూసావా మీ ఆవిడ ఎలాగ నన్ను అవమానిస్తుందో అని అంటూ ఉంటాడు బాలు. రే బాలు, నీకెందుకురా, ఎందుకు నువ్వు అంతలా రియాక్ట్ అయిపోతున్నావు? మీ అమ్మ గురించి తెలిసిందే కదా, ఇక ఊరుకో అని అంటూ ఉంటాడు. సత్యమైతే సరేలే నాన్న పదండి అని అంటూ బాలు చెప్తాడు. ఇక మొత్తం షూట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అమ్మో ఈ సత్యం గారు అసలు యాక్టింగే చేయలేదు అని సత్యాన్ని తిడుతూ ఉంటాడు. ఇక సత్యాన్ని అలా తిట్టడంతో ఏంటయ్యా నువ్వు, అసలు మా నాన్న గురించి మాట్లాడే అర్హత నీకేముంది? అయినా ఫ్రీగా ఇలాగా యాడ్ చేయించుకుంటూ మళ్ళీ నువ్వు పెద్దేదో డబ్బులు ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు అయితే డైరెక్టర్ని. అప్పుడే ఇక డైరెక్టర్ అయితే ఏంటి, నేను ఫ్రీగా మీ చేత యాడ్ చేయించుకుంటున్నానా? అసలు నేను ఫ్రీగా యాడ్ చేయించుకుంటానని మీకు ఎవరు చెప్పారు? ముఖేష్ గారు ఒక్కొక్క జంటకి 50,000 చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలు ఇదిగో ఈ మనోజ్ అకౌంట్లో వేశారు అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటయ్యా మనోజ్, ముఖేష్ గారు డబ్బులు ఇచ్చారా లేదా అని అంటూ ఉంటాయి. అప్పుడే ముఖేష్ గారికి ఫోన్ చేసి అడగండి, తెలిసిపోతుంది కదా అని పక్కనే ఉన్న వాళ్ళ అసిస్టెంట్ అయితే చెప్తాడు. ఇక అసిస్టెంట్ చెప్పడంతో అప్పుడే ఇక అంటూ ఉంటాడు డైరెక్టర్ అయితే వెంటనే ముఖేష్కి ఫోన్ చేయబోతూ ఉండగా అప్పుడు ఇక మనోజ్ అయితే సార్ డబ్బులు ఇచ్చారు సార్, అంటే నేను తర్వాత మా వాళ్ళకి సర్ప్రైజ్గా డబ్బులు ఇద్దామని అనుకున్నాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నానురా, దీంట్లో ఏదో మతలబు ఉందని, మొత్తానికి భలే చేసావురా అని అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే ఇక యాడ్ పూర్తయ్యాక ఇంటికైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతితో ఇలా అంటూ ఉంటాడు, నీకు డబ్బుల విషయం ముందే తెలుసు కదా, ఆ డబ్బులు మన ఇద్దరం పంచుకుందాము, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని నువ్వు నీ కొడుక్కి చెప్పావు కదా అని అంటూ ఉంటే అయ్యో లేదండి నాకు అసలు తెలీదు, కానీ వాడు నాకు 10,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చి నేను ఎప్పుడూ కూడా నీకు ఇలా డబ్బులు ఇవ్వాలని కోరుకున్నావు కదమ్మా, అందుకే నీకు ఒక్కదానికే ఇస్తున్నాను అని అంటూ నాకు డబ్బులు ఇచ్చాడు, కానీ ఈ విషయాలు ఏమీ చెప్పలేదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక ప్రభావతి అన్న మాటలకి అప్పుడే ఇంకా షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక మనోజ్ రోహిణి అయితే లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు సత్యం. షూటింగ్ పూర్తయిన తర్వాత మనోజ్ అసలు రంగు బయటపడడంతో అందరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ముఖ్యంగా సత్యం తన కొడుకు ఇంత స్వార్థంగా ఆలోచించాడని అస్సలు కూడా సహించాడు. ఇక మనోజ్ మాత్రం ఏదో కవర్ చేద్దామనిలే చెప్పి అందరికీ కలిపి ఒకేసారి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నాన్న, అందుకే ఈ విషయాన్ని దాచాను అంటూ ఇక బాలుకి అంటూ చెప్తాడు. బాలుకైతే నవ్వొస్తుంది. రే మనోజ్, నువ్వు సర్ప్రైజ్ మాట ఏమో అర్థమైందిరా, నీ డబ్బులన్నీ కూడా నీ జేబులో వేసేసుకొని మా అందరినీ వెధవల్ని చేద్దామనుకున్నావు,
ముఖేష్ సారు నీ అకౌంట్లో డబ్బులు వేస్తే కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదు కదా నువ్వు అని ఇక బాలు అయితే మనోజ్ని తిడతాడు. ఇక రవి కూడా తన అన్నయ్య ప్రవర్తన చూసి చాలా బాధపడతాడు. మీకోసం మేమేమో షోరూమ్ బాగుండాలని అందరూ షూటింగ్కి వస్తే నువ్వేమో మమ్మల్ని ఇంత మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. శృతి కూడా అలాగే మాట్లాడుతుంది. నేను ముందే చెప్పాను కదా రవి, వీళ్ళేదో మతలబు చేస్తున్నారని. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకున్న గుర్తింపు వేరు, కానీ ఇక్కడ మీ అన్నయ్య కోసం నేను చేసిన యాక్టింగ్కి కనీసం గౌరవం కూడా దక్కలేదు అని విసుక్కుంటుంది. అందరి ముందు కూడా పరువు పోతుందని తెలిసి సైలెంట్గా మనోజ్ దగ్గరికి వెళ్ళి అతన్ని మందలిస్తారు. చివరికి రోహిణి తన ఫోన్ తీసి మనోజ్ అకౌంట్ నుండి ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయలను ఫోన్పే చేసేస్తుంది. డబ్బులు పడంగానే బాలు ఇక ఒక వింతైన నవ్వుతాడు. చూసావా మనోజ్, నీ ప్లాను ఎలా తల్లకిందులైందో. కష్టపడింది మేమైతే సుఖపడదాం అనుకున్నావు, నువ్వు ఇప్పుడు అందరి దగ్గర దొంగలా దొరికిపోయావు అని వెటకారంగా అంటాడు. ఇక మనోజ్ తలదించుకొని ఏమీ మాట్లాడలేక నిలబెడతాడు. ఇక ప్రభావతి మొత్తం అందరూ అన్న మాటలు విని మనోజ్కి సపోర్ట్ చేయాలని అనుకుంటుంది. కానీ ఇక సత్యం ముఖం చూసి కోపంగా ఉండడం చూసి ఏమీ మాట్లాడలేకపోతుంది. తర్వాత ఇక మనోజ్ ఇచ్చిన డబ్బులతో ఇక కారు ఈఎంఐ అయితే కట్టేస్తాడు బాలు. కారు ఈఎంఐ ఎలా కట్టాలని ఆలోచిస్తూనే వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇక మీనా అయితే కారు ఈఎంఐ కట్టేస్తుంది. దాంతో ఇక బాలు అయితే నన్ను అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అంటాడు. ఇంతలో సత్యం కూడా కారు ఈఎంఐ కట్టడానికి అక్కడికైతే వస్తాడు. ఇక సత్యాన్ని చూసి ఇక బాలు అయితే చాలా ఆనందపడుతూ మీ ఇద్దరు కూడా నాకు ఎంతో సపోర్టింగ్గా ఉన్నారు నాన్న అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు బాలు. తర్వాత మీనా అయితే కామాక్షి ఫోన్ చేయడంతో పూలు తీసుకొని కామాక్షి ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా రావడం చూసిన ప్రభావతి అయితే ఇక మీనాని తిట్టుకుంటుంది. ఇది తప్ప నీకు పూలు తీసుకొచ్చే వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదా అని అడుగుతూ ఉంటే మీనా తీసుకొచ్చిన పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి, అలా మాట్లాడతావేంటో దినా అని అంటూ ఉంటుంది. దాంతో ఇక నాకు అలవాటు అయిపోయినలే పిన్ని, నేను వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది మీనా. తర్వాత అమ్మ ఆ దేవుడు పటాలకి పువ్వులు అలంకరించే మీనా, కొంచెం నడు నొప్పిగా ఉంది అని అంటూ ఉంటుంది కామాక్షి. సరే పిన్ని అలాగే అని లోపలికి వెళ్ళి ఇక దేవుడు పటాలకి పూలైతే ఇక అలంకరించి తను వచ్చేస్తుంది. అలా వచ్చేటప్పుడు వంటగది వైపు నుంచి మీనా రావడం చూస్తుంది ప్రభావతి. తర్వాత ఇక ప్రభావతి అయితే కామాక్షితో అంటూ ఉంటుంది, కామాక్షి ఆ 2 లక్షలు ఒకసారి తీసుకురా, వాటితో పనుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వంటగదిలోకి వెళ్ళి చూసుకునేసరికి డబ్బాలో డబ్బులు ఉండవు. దాంతో ఇక కామాక్షి అయితే చాలా టెన్షన్ పడుతూ ఈ విషయం ప్రభావతికి చెప్తుంది. అప్పుడే ప్రభావతి మీనా అటువైపు నుంచి రావడం నేను చూశాను, ఖచ్చితంగా మీనానే తీసుంటుంది అని ప్రభావతి అంటుంది. మీనా మీద అలాంటి నిందలు వెయ్యికి వదినా, ప్రాణం పోయినా మీనా దొంగతనం చేయదు అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే దొంగతనం ఎందుకు చేయదు కామాక్షి, వాళ్ళ తమ్ముడిని విడిపించుకోవడానికి లాయర్కి అన్ని లక్షలు కట్టింది కదా, మనకే 2 లక్షలు ఇచ్చాడంటే ఇంకెన్ని లక్షలు కట్టిందో అవి అప్పు చేసి తీసుకొస్తారు కదా, మరి అప్పు తీర్చాలంటే తనకి డబ్బులు అవసరం, అందుకని ఈ డబ్బులు చూసేసరికి తనకి కూడా కట్టాలని అనుకుంది, అందుకని అలా చేసింది అని అంటూ ఉంటే ఆ మాట విని లేదు దినా మీనా అలాంటిది కాదు అని అనగానే నువ్వు ముందు మీనాకి ఫోన్ చేయి అని అంటూ ఉంటుంది కామాక్షితో. ప్రభావతి నేను చేయనుదినా, మీనాని నువ్వు డబ్బులు తీసావు దొంగవని నా నోటితో నేను అనలేను అని కామాక్షి అంటుంది. ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళి కామాక్షి ఫోన్కి రింగిస్తుంది ప్రభావతి. దాంతో ఇక కామాక్షి అయితే వదిన ఫోను రింగిచ్చిందేంటి, అసలు ఏం జరిగిందో అక్కడ అని వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేశాక ఇక కామాక్షి ఫోన్ చేసింది అనుకుంటూ హాల్లోకి వెళ్ళి ఏంటి కామాక్షి మీ ఇంట్లో 2 లక్షలు పోయాయా, మీ ఇంటికి వచ్చిన మీనా ఆ 2 లక్షలు తీసిందా అని అంటూ ఉంటే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది.
ఏంటత్తయ్య ఇదంతా? ఈ డబ్బులు నీ తీయడమేంటి? కామాక్షి ఆంటీ దేవుడు పటాలకి పువ్వులు వేయమంది, వంటగదిలోకి నేను అడుగు కూడా పెట్టలేదు అని అంటూ ఉంటాయి. మరి వంటగది వైపు నుంచి ఎందుకు వచ్చావు? నేను చూశాను అని ప్రభావతి అంటుంది. మీరు చూస్తే దేవుడి గది వంటగది పక్కనే ఉంది, అక్కడి నుంచి వస్తుంటే వంటగదిలో నుంచే వస్తున్నట్టు అనిపిస్తుంది కదా అని అంటూ ఉంటుంది మీనా. ప్రాణం పోయినా నా భార్య దొంగతనం చేయదు అని బాలు అంటాడు. ఆ బుద్ధి నీ కొడుక్కి నీకు ఉందేమో, నా భార్యకి లేదు అని గొడవ పెట్టుకుంటాడు. సత్యం కూడా అలాగే చెప్తాడు. చూడు, నా కోడల్ని నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి పంపించేద్దామా, ఏ నింద వేద్దామా అనుకుంటున్నావు? నా కోడలు మాత్రం ఎప్పటికీ దొంగతనం చేయదు. నా ప్రాణం ఉన్నంతసేపు మీనా ఇంట్లోనే ఉంటుంది, తనని నువ్వు బయటికి వెళ్ళనివ్వలేవు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుంటాను అని బాలు అయితే మీనాని తీసుకొని ఇక కామాక్షి ఇంటికైతే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత, ఏంటత్తా నువ్వు కూడా నా భార్యని నిందిస్తున్నావా? నా భార్య తప్పు చేసిందని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇంకా ఆ మాట విని, మీ భార్య తప్పు చేసిందని నేను అనలేదు, మీ అమ్మే అంది. ఆ డబ్బులు అసలు నా డబ్బులు కూడా కాదు. శివాని విడిపించమని లాయర్ మీ అమ్మకి 2 లక్షలు ఇస్తే నా దగ్గర దాచిపెట్టాను. ఆ డబ్బులు ఎలా మాయమయ్యాయో తెలీదు అని అంటూ ఉంటే, నీకు మా అమ్మకి తప్ప ఆ డబ్బులు ఎక్కడున్నాయని ఎవరికి తెలుసు అని అనగానే, ఎవరికంటే రోహిణికి తెలుసు. తను నా దగ్గరికి వచ్చి ఆరా తీసింది. మా అత్త అంత ఈజీగా డబ్బులు ఎందుకు తీసుకోకుండా కేసు వాపస్ తీసుకుంటుందని నా చేతే నిజం చెప్పించింది, నాకు మసాజ్ చేస్తూ అని నిజాన్ని బయట పెడుతుంది కామాక్షి. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. తర్వాత తన ఫ్రెండ్ని తీసుకువచ్చి ఇలా పందెం కాసామా అంటూ మీ అమ్మ చేత నాట్యం చేయించింది. అప్పుడు ఆ విద్య నాకు కాసేపు కనిపించలేదు అని అనగానే, అప్పుడే ఇక బాలు అయితే చాలత్తా చాలు అని ఇక మీనాని తీసుకొని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా, ఏరా ఏదో నిరూపిస్తానన్నావు, నిరూపించావా అని అంటూ ఉంటే, ఇంతలో ఇంకా విద్య అయితే వస్తుంది. రోహిణి అంటూ పిలుస్తుంది. ఏంటి నువ్వొచ్చావు అని అడుగుతూ ఉంటుంది విద్యాని. నీకేదో దెబ్బ తగిలిందని అర్జెంటుగా రమ్మని మీనా ఫోన్ చేసింది, అందుకే వచ్చాను అని విద్య అంటుంది. ఏంటి మీనా ఇదంతా అని అడుగుతూ ఉంటే, చెప్తాను, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, దొంగ ఎవరో ఖచ్చితంగా తెలిసిపోతుంది. మీనా రాకముందు కామాక్షి అత్తయ్య ఇంటికి రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇద్దరు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే అత్తయ్య భరతనాట్యం చేస్తూ తను వీడియో తీస్తూ ఉండగా విద్య అయితే కనిపించలేదని కామాక్షి అంటే చెప్పింది. ఈ విద్యని డబ్బులు తీసి ఉంటుంది, ఒకవేళ నేను తీస్తే నేను జైలుకి వెళ్తాను, పోలీసులు మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తారు కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నిజం చెప్పే మిషన్లు పెడతారు, అప్పుడు ఖచ్చితంగా నిజం చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. అయితే అంత పని చేయకు బాలు, ఆ డబ్బులు తీసింది నేనే, కానీ ఆ డబ్బులు నా చేత తీయించింది మాత్రం రోహిణియే అని నిజాన్ని బయట పెట్టేస్తుంది విద్య. ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కామాక్షి ఇంట్లో డబ్బులు తీసింది రోహిణి అని నిజం తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది? రోహిణి ప్రభావతి లాయర్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం కూడా బయట పెడుతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.